చిటికాడ ఆ కాలెత్తి ఈ పక్క పెట్టకన్నా ఈ సొమ్మెత్తి ఆ పక్క పెట్టకన్నా బతికే మనం చిటికేచ్చే పనులన్నీ అయిపోయాయి. దారిపేట ఎండకు విపరీతమైన ఎండకు పని చేసి వచ్చినా కానీ ఇంటికాడికి రూమ్కి వచ్చినాక ప్రశాంతంగా పనుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే రేపటికి మళ్ళీ నువ్వు పోయేదానికి గుడ్లున్నాయా తిండి ఉన్నదా అని చూసుకోవడంతోనే టైం అయిపోతుంది. ఇప్పుడున్నా నయం పనులు చాలా తక్కువ ఉన్నాయి. పనులు ఉన్నప్పుడు ఇంకా వాసిపోతుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం పనులు తగ్గి ఉన్నాయి కాబట్టి ఈ రోజు 9 గంటలకు పని అయిపోయింది. 9 గంటల నుంచి వచ్చి గుడ్లు వేసుకుని ఆ పక్క పక్క వాకింగ్ చేసి ప్రశాంతంగా తిని పనుకునే కానీ నిద్ర రాదు మా. ఎందుకంటే ఈ కోవిడ్లో నిద్ర పోయేది చాలా తక్కువ. ఎంత మనం నిద్రపోవాలని చూసినా నిద్ర అయితే రాదు. అది ఎందుకు రాదో కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి రో, అన్నీ సుఖంగా అయిపోతుంది అనుకుంటే మటుకు కోవిడ్కి రావద్దు. గుద్దారిపోయేట్టుగా కష్టపడాలనే పరిస్థితి ఉంటేనే కోవిడ్కి రండి. ఇక్కడ చూడు మా వాడు మా ఫన్నీ లోపలికి వచ్చి సామాన్లు చూసుకున్నాడు. ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇది మా శ్రీవాడు కుర్చీ మాత్రం ఆ టైల్స్లో ఆ నీళ్ళలో అటు ఇటు అయ్యి కాలు జారి కింద పడినా కానీ మనల్ని కనికరించి రూమ్లో పెట్టే పరిస్థితి అయితే ఉండదు మామ. మన పని మనం చేసుకోవాల్సింది. అందుకే ఆచి తూచి అడిగేసుకొని మన పనులు మనం చాలా జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ టయానికి పనుకొని టయానికి లేయాల్సిందే. నువ్వు ఏ టయానికి పనుకుండా ఓడి టయానికి మటుకు లేచి డ్యూటీ చేయాల్సిందే, లేకపోతే బూట్కాలతో కొడతాడు. అది మటుకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చినాక బద్ధకం అసలు ఉండకూడదు, సుఖం పడాలనే ఆలోచన అసలు ఉండకూడదు. ప్రశాంతంగా మన పనులు మనం చేసుకొని కొంచెం కష్టమైనా సరే ఓపిక తెచ్చుకొని మన పనులు మనం చేసుకోకపోతే మనం ఇక్కడ బతికే అవకాశమే ఉండదు. ఎక్కడో 100% ఒకడికి సుఖంగా ఉండే పరిస్థితులు ఉంటుంది. అది కూడా వాడు ముందు కష్టపడి ఉంటేనే ఇప్పుడు సుఖపడే పరిస్థితి ఉంటుంది. లేదా సుఖమైనా సరే కష్టం అయితే చేయాల్సిందే. ఎందుకంటే ఊరికి డబ్బులు రావు కదా, మన గుండుమామ చెప్పినట్టు. ఎట్టకేలకు నా పని నేను పూర్తి చేసుకొని అన్ని గుడ్లు ఆరేసి క్లిప్పులు పెట్టామమ్మా. క్లిప్పులు ఎందుకు పెట్టామంటే క్లిప్పులు పెట్టకనా ఉంటే గుడ్లు ఆరేసిన కాడ మట్టుకు ఉండవు. ఏడంటే ఆడుంటాయి, ఏడుంటాయో మనకే తెలియదు. ఎత్తుక్కోవాలా, ఉతికి వేస్ట్, కష్టపడి వేస్ట్. పని అయిపోతానే లైట్లు ఆఫ్ చేసుకుని డోర్ క్లోజ్ చేసుకుని నిదానంగా చూసుకొని దిగాలమ్మా. ఇదే మాదిరి వీడియో తీసుకుంటానో సెల్ చూసుకుంటానో సర్కని దిగినామంటే ఏడ ఆపు కూడా ఉండదు. కింద పడితే మనకు నడుములతో కూడా ఇరిగిపోతాయి. ఓకే మామ, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.